లేదు, నీకోసం ఆపాను. ఇవిగో జంతిక, వెళ్ళు. అయ్యో, మంచి నెయ్యికి మంచి నీళ్ళకే కరువు అనుకున్నాను. చెక్కునాలకు కూడా ఏమీ రాకపోతే ఓ పెద్ద అద్దం తీసుకొచ్చి నా ముందర పెట్టండి, నా మొహం నేను చూసుకుంటూ వెళ్ళిపోతాను. అబ్బా, వెళ్లాల్సిన వాళ్ళందరూ వెళ్ళారు. ఇప్పుడు నిరామయంగా ఉంది, పర్వాలేదా? శూన్యంలోంచే విషయం పుట్టింది. ఎందుకంటే మనిషి వాళ్ళు రాదు. ఈ శూన్య అవకాశాన్ని కూడా పోగొట్టుకుంటే నేను బడికి వెళ్తే శూన్యం అయిపోతుంది. హరి, సూరి బాబా. అవును బాబు. నేను లెక్క పెట్టినా నమస్కారం మాస్టర్. అటు పక్క స్తంభాలు ఇక్కడ తెచ్చాను నేను. జాతారండి గెలపాకుడు పచ్చి. మాస్టర్, కొత్త పాట ఒకటి నేర్చుకున్నా, వినిపించనా? స్వర్గానికి వెళ్ళినా సమితి పోరేనా అని ఇక్కడ కూడా నీ సంగీతమే. లేదండి, ఆ రాగం తాతయ్య గారు కూడా విన్నారు, బాగుందన్నారు. వీడి మొహానికి రాగాలు కూడాను. ఆయనే విన్నాడో వీడేం వాయించాడో. మంచి రాగం అండి, రేక్చూర్ వర్ష. ఏమిటి రేకుచూరు వర్ష? నే కాదు, ఇదేం రాగం రా? ఏదో రోగం పేరులో ఉంది. అదే కదా విశేషం. రేకుచూరు మీద వర్షం పడుతుంటే పలికే రాగం రేక్చూర్ వర్ష. టప్ టం 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 టం. పూర్వం రాగాలకి రాళ్లు కరిగి నీళ్ళైపోయేవిట. ఇప్పుడు నీ సంగీతానికి నీళ్లు గడ్డగట్టి రాళ్ళు అయిపోతాయి, బిందువు చెమ్ములు దొరికిపోతాయి. నువ్వు కాసే పాపం, ఇవాళ కార్తీక మాసం సోమవారం. నిష్టగా నెత్తి నుండి చెమ్ము నీళ్లు వస్తుని నన్ను కాస్త జపం తపం తగలెట్టుకోని జప్త ప్రాక్పాడినా. అయ్యో, అక్కర్లేదు, జపం నేను చేసుకోగలను. నువ్వే తపం తగలెట్టుకో. అబ్బా, నువ్వెందుకన్నయ్యా ఆయనతో? తప్పేనమ్మా, ఏదో సరదా కలర్ చేశాను. అవును, ఇవాళే కదా డేవిడ్ అంకుల్ నీ కొత్త ఫ్లూట్ తీసుకొస్తానన్నది. అవునమ్మా, నేను స్టేషన్కి వెళ్ళొస్తాను. సమయం 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 టైం అయిపోయింది. స్కూల్కి వెళ్లకుండా ఇటెక్కడికి? అన్నయ్య సంచి మండపం దగ్గర పెట్టేద్దామని. ఈ సంచి తీసుకుని అంత దూరం వెళ్ళి మళ్ళీ ఇంత దూరం వచ్చి అప్పుడు స్కూల్కి వెళ్తే అక్కడ మా మావయ్య చేత నీకు బడితి పూజే. నేను అటుపక్కే వెళ్తున్నాను, ఈ సంచి ఇటు. అసలు నువ్వే నన్ను అడుగుండాలి, ఒరే ఈ సంచి తీసుకెళ్ళి ఆ మండపం దగ్గర పెట్టరా అని. అయ్యో, నువ్వు స్కూల్కి వెళ్ళమ్మా. అయ్యయ్యో, వెళ్ళమ్మా. అయ్యో అయ్యయ్యో అయ్యో అయ్యయ్యో అయ్యో అయ్యయ్యో. డేవిడ్ సార్, డేవిడ్ సార్, డేవిడ్ సార్. ఇలా రండి. నమస్తే సార్. నమస్కారం అండి. ఇప్పుడు ఆలస్యమే, క్షమించండి సార్. ఇదొకటి మాత్రం నేర్చావు పెద్దవకానని. ఇదిగో, ఏమిటిది? ఏమిటిది? బెనారస్ నుంచి తెప్పించాను నీకోసం. 14 గోష్ అంత చోట పోవాలని. ఇందులో మాత్రం ఆలస్యం చేయకే. మంచి తాత, మా అన్నయ్య రాలా? అన్నయ్య, సమయు, అన్నయ్య. డేవిడ్ అంకుల్ చూసావా ఏమిచ్చాడు? భలే. సూరిబాబు, అన్నయ్య ఫ్లూట్ విరిచేసి కర్రలు పెడితే అయిపోతుంది అనుకున్నావా? ఏమిటమ్మా? ఏం లేదన్నయ్య, రా. పాటల్లో పాడలేనిది, నోటి మాటల్లో చెప్పలేనిది, నీ గుండెల్లో నిండి ఉన్నది, బండల్లో పలుకుతున్నది. ఆహా, పాటల్లో పాడలేనిది, నోటి మాటల్లో చెప్పలేనిది, నీ గుండెల్లో నిండి ఉన్నది, బండల్లో పలుకుతున్నది. ఈ ఆటు చూసి హాటు బీటు రూటు మార్చి కొట్టుకుంటూ ఆహా ఓహో అంటున్నది, అది ఆహా ఓహో అంటున్నది. ఈ ఇలలో
శిలపై నా కొలువై నా వాణి ఈ ఇలలో నా శిలపై నా కొలువై నా వాణి వరవీణ మృదుపాణి వనరుహలోచనురాణి వరవీణ మృదుపాణి వనరుహలోచనురాణి అందమైన సుందరాంగులు ఎందరికో నెలవైన రాణివాసము ఈ కోటలోన దాగి ఉన్నది నాటి ప్రేమ గాథలెన్నో కన్నది అందమైన సుందరాంగులు ఎందరికో నెలవైన రాణివాసము ఈ కోటలోన దాగి ఉన్నది నాటి ప్రేమ గాథలెన్నో కన్నది మిస్టరీల మిస్టులోని మిస్టరీని చాటి చెప్పి ఆహా ఓహో అంటున్నది అది ఆహా ఓహో అంటున్నది తరుణుల తనువులు వెన్నెల తరగలుగా ఊగువేళ నురుగుల పరుగుల సాగే యమునా నది ఆగువేళ నింగి నెల వాగువంక చిత్రంగా చిత్తరువాయే నింగి నెల వాగువంక చిత్రంగా చిత్తరువాయే నల్లనయ్యా పిల్లన భ్రువినోదా వెల్లువై ఎద పొంగిపోదా లా 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 అదేమిటండి పిల్లలకి పాఠాలు చెప్పడం మానేసి అలా ఏడుస్తున్నారేమిటి ఆ? ఏమైందండి తాతయ్య ఏమిటమ్మా ఏమిటోనండి ఇలా బాధపడిపోతున్నారు రే ఆపరా అప్పు అసలు సంఖ్యలు ఏమిటి శోకాలు నా బొంద కాసేపులో సొంతగా సంతాపం కూడా తెలుపుకోనివ్వరు ఎందుకంటే సంతాపం ఇంట్లో అందరం హాయిగా పిడుగురాలలాగా తిరుగుతుంటారు మన గురించి కాదు మిలిటరీలో చనిపోయిన మన కిట్టు మావయ్య గురించి ఇవాళ అమర జవాన్లో సంస్మరణ దినం తాతయ్య గారు చాలండి పిల్లలు తడుచుకుని మిక్కమహాలేసి కూర్చున్నారు పాటలు మొదలు పెట్టండి నువ్వే నా దగ్గర పాఠం చెప్పించుకోనక్కర్లేదు వెళ్ళిపో అక్కడ స్కూల్లో నేను పాఠం చెప్తూనే ఉన్నాను నువ్వు తురుమని వెళ్ళిపోతావా అంత ఆలస్యమా తప్పే మాస్టర్ ఇంకెప్పుడు చేయదు క్షమించండి నువ్వు కాదు దాని మాట్లాడి ఏమిట్లా మాట్లాడేది ఇందాక నుంచి చూస్తున్నాను కదా గాండింపులు నువ్వును ఏమిటమ్మా ఎందుకు వెళ్ళిపోయావు
తీసుకురావాలి కదా. అందుకని వెళ్ళి కొడితే వెళ్ళిపోవడమేనా? అసలు బెల్లం కొట్టేదే వెళ్ళిపోవటానికి. ఆ కళ్ళు తుడుకుని వెళ్ళి పిల్లల పాఠాలు చెప్పాడు. వెళ్ళమ్మా. నా స్టూడెంట్స్ మీద కూడా నన్ను కోపండి ఎవరో. సంతాపం తెలిపితే తప్పు, సంతోషం కనిపిస్తే తప్పు, కోపం వెళ్ళిపోతే తప్పు. అబ్బా ఛీ! ఇక ఈ కొంపలో భావస్వాతం వేసింది. I'm sorry. I don't want any more explanations. I sent a telex confirming this program and you acknowledged it. Didn't you? ఎస్ మేడం. Yes? యా. Then what's the problem? I want 5 more double bedrooms by this evening. Okay? Okay. 5 more rooms. ఓకే మేడం. That's all right? And quickly. గుడ్ మార్నింగ్. Good morning. ఎవర్రా శివ శివటపాకలా వెళ్ళిపోతుంది? ఇవాళ ఒక టూరిస్ట్ బస్సు వచ్చింది. నీకంటే చాలా కాస్ట్లీ గైడ్, మిస్ జ్యోతిర్మయ్. లోకల్ గైడ్ గా నేను పరిచయం చేయనా? ఇక గైడు లేదు బయడు లేదురా. ఒరే శివ, ఆ. నువ్వు కానీ నాకు సాయం చేయకపోతే ఇక పెట్టి పేడ పట్టుకుని ఊరొద్దు వెళ్ళిపోవాలరా శివ. ఎందుకు? ఏం లేదు, ఆ గుడ్డివాడు లేడు హరి, ఆ. వాడేమో నా పొట్ట కొడుతున్నాడు. నువ్వే వాడి పొట్ట కొట్టాలరా. ఏం చేయాలరా? ఏం లేదు, నీ డ్రమ్స్ కి వాడి ఫ్లూట్ కి పోటీ, ఆహా. కాంపిటీషన్. వాడిని ఎలాగోలా నేను రెచ్చగొట్టి ముగ్గులోకి దింపుతాను. ఆ. ఎలాగో మనమే గెలుస్తాం. ఒప్పందం ప్రకారం వాడి ఊరు వదిలి వెళ్ళిపోవాలి, మనం ఈ రాజ్యం వేలేయాలి, ఈ ప్రాంతానికి మనమే ఏకైక గైడింగ్. ఓకే చేస్తామా? ఓకే. థ్యాంక్ యూ రా, థ్యాంక్ యూ వెరీ మచ్. అదేం కుదరదు. మీరు కాదయ్యా, హరిని చెప్పమనండి. నేను పిరికి వాడిని, ఈ పందెంలో నిలబడలేనని మాట్లాడకుండా వెళ్ళిపోతాను. ఆ మాట నేను అనలేదుగా. పోనీ ఇప్పుడాను అతను ఎలా అంటాడయ్యా? నువ్వు ఇలా రెచ్చగొడుతుంటాను. నేనే రెచ్చగొట్టాను. కాకపోతే ఏంటి? మీరేమో మంటలు పెడతారా? దాంట్లో పెట్రోల్ పోస్తారా? ఆ మంటలు పైకి కిందకి లేస్తుంటే దాన్ని దగ్గరగా వాయిస్తారా? ఏ మా సేమని వాయించట్లేదు. అతనైతే చూసి వాయిస్తాడు. మా హరికి ఎలా సాధ్యం అవుతుంది? నేను అదే అంటున్నాను, సాధ్యం కాదని చెప్పమనండి, మాట్లాడకుండా వెళ్ళిపోతాను. అన్నయ్య, మనకి పందెం వద్దన్నయ్య. సమయు, తాతయ్య గారి దగ్గర ఉన్న మన డబ్బంతా తీసుకురా. వెళ్ళు. హరి, ఏమిట్రా ఈ పంతం? అది పందెం కాదురా, మోసం. ఒకే దెబ్బకి 2 పెట్రోల్ కొట్టాలని చూస్తున్నాడు. నువ్వు కష్టపడి దాచుకున్న 1000 రూపాయలు కొట్టేయటం, అడ్డు లేకుండా నిన్ను ఊరి నుంచి తరివేయటం. అది కాదండి, ఏదో 10 రోజులు ఆగకుండా మృదంగం వాయించాం, ఆపకుండా నాట్యం చేశాం, విడవకుండా కచేరీ చేశాం లాంటి పందాలు విన్నాం కానీ ఇదేం దుందుడుకు పందెం అండి. అవును తాతగారు, నాకు అదే భయంగా ఉంది. అదే కదా నాకు భయం వేసి. నువ్వు ఊరుకో అమ్మా. ఈ విధవట్టాగే వాగుతుంటాడు. వాగుడు అంటారేమిటండి? లొట్టికాయంత పిల్లంగి రోగితో అగ్నిశిఖల ఆరోహణ అవరోహణ చేస్తుంటే అది చూడలేని వాడు అందుకు అనుగుణంగా